హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు మరి తమ్లైన్లో చూసినట్టు 30 లక్షలకే మరి డబుల్ బెడ్రూమ్ ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అయితే మీ ముందుకు అది తీసుకొచ్చాను. మరి హైవేకు దగ్గర చూసే వాళ్ళకు, అలాగే మెట్రో స్టేషన్కు నియర్ బైలో మరి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలకు నియర్ బైలో ఉన్న మంచి ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. 2 BHK అంటే మరి హైదరాబాద్లో ఇలాంటి ప్రాపర్టీలు దొరకడం కూడా చాలా కష్టమని చెప్పుకోవచ్చు. దీనికి వచ్చేసి మరి టోటల్గా మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మరి మున్సిపల్ వాటరు అన్నీ అయితే దీనికి బోర్ వాటర్ అయితే అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. మనకు ఏదైతే చూస్తున్నామో ఈ అపార్ట్మెంట్ వచ్చేసి టోటల్గా మనకు ఈస్ట్ ఫేసింగ్ 30 ఫీట్ రోడ్కి అయితే ఉన్నది. మరి HMDA నౌన్స్ ప్రకారం మనకు 30 ఫీట్ రోడ్ ఉండాలి కాబట్టి అపార్ట్మెంట్కు మరి 30 ఫీట్ రోడ్ అవైలబుల్లో ఉన్నది. ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చేసి ఈచ్ వన్ ఫ్లోర్కి వచ్చేసి మనకు 5 ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఈచ్ వన్ ఫ్లోర్కు మరి 5 ఫ్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయి. టోటల్గా మనకు మరి నార్త్ ఫేసింగ్లో అయితే దీనికి ప్లానింగ్ అయితే చేశారు. ఈ ఏరియా చూడొచ్చు. ఏదైతే మనం ఈ ఏరియా చూస్తున్నామో ఈ ఏరియాలో మరి బైక్ పార్కింగ్ పెట్టుకోవడానికి అయితే ఈ ఏరియాలో అయితే మరి బైక్ పార్కింగ్ అవైలబిలిటీ అయితే ఉందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు దీనికి టోటల్గా మరి లిఫ్ట్ కూడా దీనికి అవైలబుల్లో ఉంది. 850 SFTలో మరి 2 BHK ప్లాన్ చేశారు. మరి మంచి కాలనీలో ఇదైతే జేడర్గా మనకు చుట్టుపక్కల చూసినట్టయితే మంచి టోటల్గా డెవలప్ అయిన కాలనీలో ఒక బెస్ట్ అవకాశం అని చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రాజెక్టు గురించి డీటెయిల్స్ చూసినట్టయితే టోటల్ వచ్చేసి ఇది మనకు 400 స్క్వేర్ యార్డ్లో ఉంది. 400 గజాలలో ఉన్నది. ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ఒక్క ఫ్లోర్కి వచ్చేసి మనకు 850 SFTలో మరి 2 BHK అయితే ప్లాన్ చేశారు. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా విశాలంగా ఉన్నాయి. మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి 11/14, అలాగే మరి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12/15 అయితే ఉన్నాయి. ఒకసారి మరి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఒక్క ఫ్లోర్లో వీడియో అయితే మనకు 2 BHK ఎలా ఉన్నది అనేది ఒకసారి పైకి వెళ్ళి అయితే వీడియో అయితే ఒకసారి అయితే షూట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మరి మీరు రెడీగా అమౌంట్ కట్టిన వాళ్ళకైతే ఒక 5 ఫ్లాట్స్కి అయితే మరి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారు వీళ్ళు. దానికి వచ్చేసి మరి స్లైట్గా దానికి ఛార్జెస్ కూడా ఉంటాయి. ఈ విషయాన్ని గమనించి మీరు మరి ఇమీడియట్గా ఇప్పటికిప్పుడు మీరు బుక్ చేసుకుని అనుకున్న వాళ్ళైతే మరి తప్పకుండా అయితే మరి కార్ పార్కింగ్ కూడా మీకు ఒక 5 ఫ్లాట్స్కి అయితే అవైలబిలిటీ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి ఫస్ట్ ఫ్లోర్లో మరి ఈస్ట్ నార్త్తో ఏదైతే ఉన్నదో మరి ఈస్ట్ అలాగే దీనికి నార్త్ అయితే 2 గల్లీ అయితే దీనికి రావడం అయితే జరిగింది. ఈ ప్రాపర్టీకి ఏదైతే మనం చూస్తున్నామో దీనికి లిఫ్ట్ అలాగే కార్ పార్కింగ్ అయితే అవైలబుల్లో ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో ఏదైతే చూస్తున్నామో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మరి నార్త్ సైడ్లో అయితే టోటల్గా మరి 4 ఫ్లాట్స్ అయితే వచ్చినాయి. నార్త్ సైడ్ వచ్చేసి మరి 4 వచ్చాయి. ఒకటి వచ్చేసి మనకు ఈస్ట్లో ఉంది. టోటల్గా వచ్చేసి మనకు 3 ఫ్లోర్స్ ఉంటాయి. టోటల్ అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ వచ్చేసి టోటల్గా 15 అయితే దీనికి అవైలబుల్లో ఉన్నాయి. మరి ఇందులో ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్లో చూసినట్టు 3 అయితే మరి నార్త్ సైడ్లో ప్లానింగ్ చేశారు. ఒకటి వచ్చేసి ఈస్ట్లో వచ్చింది. మరి ఇది వచ్చేసి మరి నార్త్లో ఉన్నది. ఎంట్రన్స్ చూడొచ్చు. టోటల్గా మరి సింహదారం ఏవైతే ఉన్నాయో సింహదారాలు వచ్చేసి టోటల్గా మరి నార్త్ సైడ్ అలాగే ఈస్ట్ సైడ్ అయితే దీనికి ప్లానింగ్ చేసి అయితే ఇన్స్టాలేషన్ చేశారు. మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉన్నదో మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మరి ఇండియన్ టోకిడ్తో చేసిన మంచి క్వాలిటీతో ఉన్న డోర్ అయితే దీనికి పెట్టడం అయితే జరిగింది. కింద చూడొచ్చు. కింద ఫ్లోరింగ్ విషయంలో అలాగే మరి పైన చూస్తే ఫాల్ సీలింగ్ విషయంలో మంచి లైట్ కలర్స్ రాయల్ పెయింట్స్ అలాగే ఏషియన్ పెయింట్స్ ఇచ్చి మనకైతే ఈ ఫ్లాట్కి అయితే చాలా అందంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. హాల్ చూడొచ్చు. 4 మూలలో స్క్వేర్లో ఉన్నది. ఇందులో మరి మీరు టీవీ యూనిట్ సోఫా సెట్ వేసుకున్నా కూడా టీవీ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇందులో మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడొచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకు ఇందులో మరి కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా చుట్టూ కూడా తిరగడానికి అవకాశం ఉంది. మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ చూసినట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మనకు 11/13 మరి 11/13 అయితే ఇందులో ఉన్నది. ఇందులో మీరు కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా చుట్టూ అయితే తిరగడానికి అవకాశం ఉంది. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూము అలాగే మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూము ఇంత తక్కువ ప్రైజుకు అది కూడా మన హైదరాబాద్లో దొరకడం అనేది 30 లక్షలకు డబల్ బెడ్రూము ఫ్లాట్ దొరకడం అనేది చాలా కష్టమని చెప్పుకోవచ్చు. ఎవరైతే మరి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు 15 కిలోమీటర్ దూరంలో అలాగే ఎలిమినార్ మెట్రో స్టేషన్కు చూసే వాళ్లకు 10 నుంచి 11 కిలోమీటర్ దూరంలో, సాగర్ హైవే నుంచి 2.5 కిలోమీటర్ దూరంలో ఏదైతే మరి తుర్క్యాంజల్ నుంచి ఆదిపట్ల పోయే రోడ్డు ఫ్యూచర్
80 ఫీట్ రోడ్కు వాకబుల్ డిస్టెన్స్లో, అలాగే మరి గుర్రంగూడ నుంచి మన నాదర్గుల వెళ్ళే రోడ్ ఏదైతే ఉన్నదో, గుర్రంగూడ నుంచి నాదర్గులు వెళ్ళే రోడ్డు ఏదైతే మరి ఫ్యూచర్ 80 ఫీట్ రోడ్డుకు వాకబుల్ డిస్టెన్స్, 2 రోడ్లకు మధ్యలో చాలా మరి ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ బెడ్రూమ్ సైజ్ చూసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అయితే చాలామంది అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అయితే మరి అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఎక్కువ అయితే ఎవరైతే ఇవ్వలేరు కాబట్టి మరి మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసినట్టయితే 12/15 అయితే దీనికి ఇవ్వడం జరిగింది. 12/15. అలాగే మరి కిచెన్ చూడొచ్చు. కిచెన్ కూడా చాలా స్పేసెస్గా ఓపెన్ ఉంది. కిచెన్ పక్కనే కూడా ఈ ఏరియాలో మరి మనకు వాష్ ఏరియా కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. బిల్డరు గత 15 నుంచి 20 సంవత్సరాలు ఇదే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా మరి చాలా అద్భుతంగా అయితే ఈ ప్రాపర్టీ అయితే మరి కన్స్ట్రక్షన్ చేశారని చెప్పుకోవచ్చు. డోర్ విషయంలో కానీ, అలాగే పెయింట్ విషయంలో కానీ, టైల్స్ విషయంలో కానీ, కింద ఫ్లోరింగ్ విషయంలో కానీ మంచి క్వాలిటీతో అయితే ఈ హౌస్ అయితే మరి కన్స్ట్రక్షన్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ మనకు గుర్రంగూడ విలేజ్లో వచ్చింది. ఈ గుర్రంగూడ అనేది ఏదైతే మరి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో, ఔటర్ రింగ్ రోడ్కు 5 కిలోమీటర్ దూరం, 5 కిలోమీటర్ దూరంలో ఉన్నది. ఎందుకంటే మరి ఔటర్ రింగ్ రోడ్కు మీరు నియర్ బైలో ఎక్కడ కూడా గచ్చిబౌలి కానీ, మరి కుక్కటపల్లి కానీ ఎక్కడ కూడా వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా జస్ట్ మనకు 30 మినిట్స్లో అయితే ఎక్కడ కూడా హైదరాబాద్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎలిమినార్ మెట్రో స్టేషన్ కూడా చాలామంది అడిగారు కాబట్టి మరి 10 నుంచి 11 కిలోమీటర్ దూరంలో, హైవేకు 2.5 కిలోమీటర్ దూరంలో, ఫ్యూచర్లో మరి మాస్టర్ ప్లానింగ్లో అయితే ఫ్యూచర్లో అయితే మరి 80 ఫీట్ రోడ్ అయితే ఉన్నాయో 2 రోడ్లకు మధ్యలో ఒక బెస్ట్ అవకాశం అని చెప్పుకోవచ్చు. టోటల్ వచ్చేసి మనకు 15 ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. టోటల్ వచ్చేసి మనకు 15 ఫ్లాట్స్ అయితే దీనికి అవైలబుల్లో ఉన్నాయి. మరి దీనికి వచ్చేసి మనకు యూడిఎస్ వచ్చేసి 30 స్క్వేర్ అయితే మరి యూడిఎస్ అయితే దీనికి ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్గా వచ్చేసి ఈస్ట్ అలాగే నార్త్ ఫ్లాట్సే ఉన్నాయి. ఇప్పుడైతే మనకు 15 ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. 30 lakhs ప్రైజ్ అయితే చెప్తున్నారో, ప్రైజ్ అనేది మరి స్లైట్గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మరి లేట్ చేయకుండా, మరి దీనికి వచ్చేసి ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే ఉన్నది, కార్ పార్కింగ్ అయితే అవైలబిలిటీ లేదని చెప్పుకోవచ్చు. దీనికి మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేట్ చేయకుండా మరి తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీలు కానీ, అలాగే ఓపెన్ ప్లాట్స్ చూసేవాళ్ళు, మరి ఒకవేళ ప్రాపర్టీ కొనాలని ఆలోచన ఉన్న వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందుకు మరో ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.